హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ అమిషా పార్ట్ 2. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? అది రాయల్ పబ్. అప్పటి వరకు డాన్స్ ఫ్లోర్ పై చాలాసేపు డాన్స్ చేసి వచ్చి కాక్టైల్ తాగుతుంది సిరి. తనని చూస్తూ పక్కనే వచ్చాడు కునాల్. ఏంటి, చాలా రోజులైందా పబ్కి వచ్చి? బాగా ఎంజాయ్ చేస్తున్నావు అన్నాడు గట్టిగా. అక్కడ ఉన్న హోరికి గట్టిగా అరిస్తే తప్ప మాట్లాడుకోలేరు. అతని మాటలు విని పక్కకు చూసి చిరాకుగా, తను అన్న దాంట్లో నిజం ఉంది కదా అని హా అంది సిరి. 1 వీక్ తర్వాత యుఎస్ నుంచి మా ఫ్రెండ్ వస్తుంది అన్నాడు గట్టిగా. ఓ, గర్ల్ ఫ్రెండా అని అడిగింది. నా లైఫ్లో గర్ల్ ఫ్రెండ్ అంటే అది నువ్వే. కాకపోతే ఆ అమ్మాయి నా ఫియాన్సీ అంతే అన్నాడు. వాట్, మ్యారేజ్ ఫిక్స్ అయిందా? నాకు చెప్పలేదు అరుస్తుంది గట్టిగా సిరి. నాకు చెప్పలేదు, నీకేం చెప్పాలి? మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ కూతురు ఫస్ట్ నన్ను రిజెక్ట్ అంది. ఆ తర్వాత నువ్వు నా ఫ్రెండ్ అని తెలిసి నన్ను ఓకే చేసింది అన్నాడు కునాల్. అదేంటి, తనకి నేను ముందే తెలుసా అడిగింది ఆశ్చర్యంగా సిరి. నేను చెప్పాక తెలిసిందిలే అన్నాడు. మరి నేనెలా కారణమయ్యాను ఆ అమ్మాయి నిన్ను ఓకే చేయడానికి? కొంపతీసి నేను నిన్ను లవ్ చేసి బ్రేకప్ చెప్పి వేరే అతన్ని పెళ్లి చేసుకొని ప్రస్తుతం నేను ఏడుస్తున్నాను నిన్ను వదిలేసుకొని అని నీ గురించి బిల్డప్ ఇచ్చి నా గురించి అబద్ధం చెప్పావా ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి అని అడిగింది సిరి. నో, నా ఫ్రెండ్ అంటే నువ్వు మిస్టర్ రాజ్పూత్ వైఫ్ అని చెప్పాను. సో వాట్ అడిగింది సిరి. ఆమె మిస్టర్ రాజ్పూత్ కి పెద్ద ఫ్యాన్ అన్నాడు. సిరి నవ్వుతూ, దేవ్ గ్లామర్ ఫీల్డ్లో లేడు, సెలబ్రిటీ కాదు, ఫ్యాన్స్ ఏంటి అని అడిగింది. మీ ఆయన విలువ నీకు తెలియట్లేదు, ఎందుకంటే ఆయన నీవాడు కాబట్టి. ఆ నేహా అయితే పడి చచ్చిపోతుంది మీ ఆయనంటే అన్నాడు. మీ ఆయన విలువ నీకు తెలియట్లేదు, ఎందుకంటే ఆయన నీవాడు కాబట్టి ఆ నెహా అయితే పడి చచ్చిపోతుంది అన్నాడు. నెహా ఎవరు అని అడిగింది. బియాన్సీ డార్లింగ్, మన కంట్రీలోనే కాక అదర్స్ కంట్రీలో కూడా మిస్టర్ రాజ్పూత్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. 3 yearsగా ద బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది అవార్డు గెలుచుకుంటున్నాడు కదా. యూత్లో అయితే ఫాలోయింగ్ మామూలుగా లేదు అంటూ గూగుల్లో సెర్చ్ చేసి దేవి కొన్ని పిక్చర్స్ చూపిస్తాడు. కునాల్ మాటలు వింటూ ఆ పిక్చర్లు చూస్తూ సైలెంట్ అయిపోతుంది సిరి. తను ఎప్పుడూ దేవిని అంతలా అబ్జర్వ్ చేసి చూడదు. ఆ పిక్చర్స్ లో తను చాలా కొత్తగా కనిపించాడు. చాలా హ్యాండ్సమ్ గా, మ్యాన్లీగా. సూపర్ హ్యాండ్సమ్ పర్సన్ కదా. ఇండియా నుంచి పోటీ పెడితే సూపర్ మోడల్ కూడా అవుతాడు మీ ఆయన, రైట్ అన్నాడు కునాల్. హ్యాండ్సమ్ గా ఉంటే సరిపోతుందా? అర్థం చేసుకోవాలి. మ్యాన్లీగా ఉంటే సరిపోతుందా? మనసు కూడా ఉండాలి, అది మంచిదై ఉండాలి అని మనసులో అనుకుంటూ ఫోటో చూస్తుంది సిరి. వాట్, మళ్ళీ పడిపోయావా దేవికి అని అడిగాడు. నో అని అరుస్తుంది. ఓకే ఓకే, మీ ఆయనతో మీటింగ్ ఏర్పాటు చెయ్యి నేహా వచ్చాక ప్లీజ్ అన్నాడు. నో, ఆయనకి టైం ఉండదు అంటుంది. ప్లీజ్, నేను తనకి మాటిచ్చాను దేవిని ఇంట్రడ్యూస్ చేస్తానని, మళ్ళీ తన ముందు నా పరువు పోతుంది అన్నాడు. నో అంటుంది. అట్లీస్ట్ మీరు ఎప్పుడైనా డిన్నర్కి వెళ్ళినప్పుడు ఒక్కసారి కాల్ చేస్తే నేను వచ్చి కలుస్తాను ప్లీజ్ బతిమాలుతూ అన్నాడు కునాల్. కునాల్ మమ్మల్ని ఎంతో అన్యోన్య దాంపత్యం అనుకుంటున్నాడు, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటూ తన పరిస్థితిపై పాపం తనకే కోపం, చికాకు వచ్చేశాయి. మేము డిన్నర్కి వెళ్ళం అంటుంది గట్టిగా. సో మీ ఆయన బాగా బిజీగా ఉంటాడా అని అడిగాడు. నో, బిజినెస్ లో ఉన్నాడు అని గట్టిగా అరుస్తుంది. అప్పటికి బాగా ఎక్కేసింది సిరికి. ఇప్పటికైనా మించిపోయింది లేదు, మీ ఆయన్ని వదిలేసి నా గురించి ఆలోచించొచ్చు కదా అన్నాడు. అంత మత్తులోను కూడా చంపుతా అంటుంది సిరి.
కునాల్ స్టడీగా ఉన్నాడు. తనని ఇంటికి పంపించాలి అనుకుని చెయ్యి పట్టుకుని బయటికి వచ్చి సిరితో వచ్చిన వాళ్ళకి అప్పగించి వెళ్ళిపోతాడు. కారులో వెళ్తున్న తను కారు ఆపమని గట్టిగా అరిచింది డ్రైవర్ పైన. వెనక 2 బైకుల్లో ఇద్దరు సెక్యూరిటీ ఫాలో అవుతున్నారు సిరిని. ఎందుకు మేడం అని అడిగాడు డ్రైవర్. నేను డ్రైవ్ చేస్తా, నువ్వు దిగిపో అంటుంది. నో మేడం, ఇప్పుడు సేఫ్ కాదు. అంతగా కావాలంటే రేపు మార్నింగ్ చెయ్యండి అన్నాడు. యూ డ్రైవర్, నువ్వు నాకు చెప్తావా? స్టాప్ ద కార్ అని అరుస్తుంది. జనరల్ గా సిరి అందరినీ గౌరవంతో మాట్లాడుతుంది. బట్ ఇప్పుడు తన పొజిషన్ బాలేదు. అది అర్థం చేసుకున్న డ్రైవర్ తనకు నచ్చజెప్పుదామని కారు ఆపాడు. అంతే, ఫాస్ట్ గా కారు దిగి డ్రైవర్ కార్ డోర్ ఓపెన్ చేసి తనని బయటికి నెట్టేసి కార్ స్టార్ట్ చేసుకొని అంతే ఫాస్ట్ గా వెళ్ళిపోయింది ముందుకు సిరి. ఫాలో చేస్తున్న సెక్యూరిటీ ఏమైందని అడుగుతారు. జరిగింది చెప్పి డ్రైవర్ వాళ్ళ బైక్ ఎక్కుతాడు. అంతే ఫాస్ట్ గా తనని ఫాలో చేస్తూ ముందుకు వెళ్తారు. దేవ్ మీద ఫ్రస్ట్రేషన్‌తో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎలా డ్రైవింగ్ చేస్తుందో తెలీదు సిరికి. చాలా ఫాస్ట్‌గా అటు ఇటు పోనిస్తూ అడ్డదిడ్డంగా అప్పుడే వెనక నుంచి ఒక ట్రక్ వచ్చి తన కార్‌ని డాష్ ఇవ్వడం మొదలుపెడుతుంది. తను ఆ ట్రక్‌ని చూసుకొని దానికి సైడ్ ఇస్తుంది. అయినా అది వెళ్ళకుండా కావాలని డాష్ ఇస్తా ఉంటుంది. అది ఇచ్చే కుదుపులకి స్టీరింగ్ చేతిలోంచి జారిపోతా ఉంటుంది. అయినా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది వెనక్కి చూస్తూ సిరి. తనకు డ్రైవింగ్ ఎలా చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు. తను ఎటువైపు వెడితే అటువైపు వస్తుంది. అది హైవే కావడం వల్ల పెద్దగా వెహికల్స్ కూడా లేవు. ఒక్కసారిగా భయపడిపోయింది సిరి. తనలోని మత్తు కొంచెం కొంచెం దిగుతుంది. జస్ట్ అప్పుడే మెరుపు వేగంతో తన వెనుక నుంచి ఒక సూపర్ రేసింగ్ బైక్ దూసుకు వచ్చింది. దానిపై హెల్మెట్ పెట్టుకొని, బ్లాక్ డ్రెస్‌లో రెడ్ స్పోర్ట్స్ జాకెట్ వేసుకొని తన డోర్ వైపు వచ్చి డోర్ ఓపెన్ చెయ్ అని అరుస్తాడు అతను. నో నో అని గట్టిగా అరుస్తుంది భయంతో సిరి. నేను సేవ్ చేస్తాను, భయపడకు, తొందరగా డోర్ ఓపెన్ చెయ్ అంటాడు. అంతలో ఆ ట్రక్ అతని వైపు దూసుకు వస్తుంది. అది గమనించి అతను ముందుకు అతను స్పీడ్‌గా వెనుతిరిగి కారు చుట్టూ ఒక రౌండ్ వేసి ఎప్పటిలా ఆమె వైపు వస్తాడు. ఆ ట్రక్ ముందుకు వెళ్ళిపోవడంతో సిరి ఊపిరి పీల్చుకుంటుంది. బట్ అంతలోనే మరొక ట్రక్ వెనకాల రావడం గమనించి వణికిపోయింది సిరి. అతను ఫాస్ట్‌గా డ్రైవింగ్ సైడ్ డోర్ ఓపెన్ చేసి ఆమెని లాక్కొని తన బైక్‌పై ముందు కూర్చోబెట్టుకొని బైక్‌తో అంతే స్పీడ్‌గా వెళ్ళిపోతాడు ముందుకు. అంతలోపు అతివేగంగా వచ్చిన మరో ట్రక్ ఫాస్ట్‌గా కార్‌ని డాష్ ఇచ్చింది. ఇక ఆ కారు డివైడర్‌ని ఢీకొట్టి పల్టీలు కొడుతూ చిన్నగా మంట అంటుకొని పూర్తిగా కాలిపోసాగింది. త్వరగా సిరిని ఆ బైక్ వాలా సేవ్ చేశాడు కాబట్టి సరిపోయింది. లేదంటే అందులో తను కాలిపోయేది. అది చూస్తూ గట్టిగా కళ్ళు మూసుకుంది సిరి. 5 నిమిషాల తర్వాత మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది. అతను బైక్ నడుపుతూ ఉంటాడు. ఆమె అతనికి వైపు తిరిగి అపోజిట్ పొజిషన్‌లో ఇటో కాలు వేసుకొని అతన్ని గట్టిగా హగ్ చేసుకొని ఉంటుంది. హెల్మెట్ ఉండడం వల్ల అతని ఫేస్ కనపడదు. కానీ అతని హగ్‌లో ఎంతో ధైర్యం వచ్చేసినట్టు అనిపించింది. అప్పటి వరకు పడిన బాధ, భయం అంతా మాయమైపోయింది. కాసేపు ఎక్కడ ఉందో కూడా మర్చిపోయింది. థాంక్యూ మిస్టర్ అంటుంది మత్తుగా. పని పాట లేదా? రాత్రిపూట రోడ్డు మీద తిరగడానికి వినిపించింది అతని గొంతు. ఆ పని ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. పాట పబ్‌లో అయిపోయింది. ఇంటికి వెళ్ళడానికి రోడ్డు మీదికి వచ్చాను అంటుంది క్యూట్‌గా. సంతోషం. కానీ మీ అడ్రెస్ చెప్పు. మీ ఇంటి దగ్గర వదిలేస్తాను అన్నాడు. అడ్రస్? మా ఇంటి దగ్గరా? అంటుంది. అదే, మీ ఇల్లు ఎక్కడా? అని అడిగాడు. మా ఇల్లు మా ఇంటి దగ్గర ఉంది. ఎక్కడికి వెళ్ళలేదు అంటుంది. సరే మరి వెనక్కి తీసుకెళ్ళి ఆ ట్రక్ డ్రైవర్‌కి అప్పగించేస్తాను అన్నాడు చిరాకుగా. నో నో, మా ఇంటికి తీసుకెళ్ళవా ప్లీజ్ అంటుంది. అడ్రస్ తెలీదు, ఎలా తీసుకెళ్ళాలి అని అడిగాడు.
నేను ఇప్పుడు ఎక్కడున్నానో తెలిస్తే కదా అడ్రస్ చెప్పడానికి అంటుంది. డ్రైవింగ్ నేను చేస్తున్నాను కదా! నీ ఇంటి అడ్రస్ చెప్పు నేను అక్కడికి తీసుకెళ్తాను అన్నాడు. తను చెప్తుంది. నీ పేరేంటి? అని అడిగింది. ఎందుకు? అన్నాడు. సహాయం చేశావు కదా థాంక్స్ చెప్దామని. అర్జున్ అన్నాడు. నీ పేరేంటి? అని అడిగాడు. నీకెందుకు? అని అడిగింది. నేను చెప్పాను కదా! అన్నాడు. నువ్వంటే నాకు సహాయం చేశావు. చెప్పాను. మరి నేను నీకేమి సహాయం చెయ్యలేదు కదా! నేను చెప్పను అంటుంది మొండిగా. డ్రింక్ చేశావా? అని అడిగాడు. యస్ అంటుంది. ఎందుకలా? ఆడపిల్లలు తాగొచ్చా? తప్పు కదా! అన్నాడు. ఎందుకు తప్పు? మగపిల్లలే తాగాలని బాటిల్స్ పై రాశి ఉందా? లేదా రాజ్యాంగంలో ఉందా? అని అడిగింది. ఇక తనకి సమాధానం చెప్పలేక సైలెంట్‌గా ఉన్నాడు అతను. ఇంటికి వచ్చేసింది. మరియా పనివాళ్ళు ఉంటారు. సిరి బేబీ వచ్చేసావా? ఎంత కంగారు పడ్డానో తెలుసా? నీకు ఏం అవ్వలేదు కదా మరి? అని అడుగుతుంది. షీ ఈజ్ ఫైన్. కొంచెం మజ్జిగ తాగించండి అన్నాడు అర్జున్. థాంక్యూ సార్ అంది మరియా. అర్జున్ వెళ్ళడానికి బైక్ తిప్పుతాడు. అప్పుడే ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వచ్చింది సిరి. అర్జున్ వైపు స్టాప్ స్టాప్ అంటూ. వాట్ హ్యాపెండ్? అన్నాడు. నీ ఫేస్ చూపించు అంది. నో అన్నాడు. హెల్ప్ చేశావు కదా చూపించాలి. హెల్మెట్ తీ అంటుంది. హెల్ప్ చేసిన వాళ్ళు ఫేస్ చూపించాలని హెల్మెట్ మీద రాసి ఉందా? లేక రాజ్యాంగంలో రాసి ఉందా? అని అన్నాడు. ఫేస్ చూడకుండానే చెప్తున్నా నువ్వు నాకు నచ్చలేదు అంటూ తన జేబు కమ్మ ఒకటి తీసి అతని టీ షర్ట్‌లో వేస్తుంది. ఏయ్ ఏంటిది? అడిగాడు షర్ట్ చూసుకుంటూ. ఆల్రెడీ ఒకటి నీ టీ షర్ట్‌లో పడిపోయింది. నువ్వు నాకు నచ్చలేదు కాబట్టి అది నచ్చలేదు. ఇప్పుడు నీ టీ షర్ట్‌లో వేసింది కూడా నాకు నచ్చలేదు అని వెనుదిరిగింది సిరి తూలుతూ. రిషికి కాల్ వస్తుంది సిరికి యాక్సిడెంట్ జరిగిందని. వెంటనే సురేష్ అంకుల్‌కి కాల్ చేస్తాడు. చూసావా అంకుల్? మీ వల్ల, కేవలం మీ వల్ల నా చెల్లెలు ఆ దేవుడికి చిక్కుకుపోయింది. తనకి యాక్సిడెంట్ జరిగింది. గ్యారంటీగా చెప్పగలను ఇది దేవు పని అని. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని నా చెల్లెల్ని నాకు అప్పగించండి. అతనితో డివోర్స్ ఇప్పించి అన్నాడు చాలా కోపంగా రిషి. అవునా రిషి? నీకెవరు చెప్పారు యాక్సిడెంట్ అయ్యిందని? పోలీసులా? లేక సిరి చేసిందా ఫోన్? ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? నాకు క్లారిటీగా చెప్పు అన్నాడు సురేష్. అంతే షాక్‌లో ఉండిపోయాడు రిషి. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఒకటి మాత్రం తనకు అర్థమైంది. చాలా తొందరపడి కాల్ చేశాడని. ఇదండి ఇవాళటి స్టోరీ. మరో మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.